సహప్రధాన సంఖ్యలు కంటే ముందు ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు అంటే ఏందో తెలుసుకుందాం. ప్రధాన సంఖ్యలను ప్రైమ్ నంబర్స్ అంటాం. సంయుక్త సంఖ్యలనేమో కాంపోజిట్ నంబర్స్ అని చెప్తాం. ఇక కవల ప్రధాన సంఖ్యలు అంటేనేమో ట్విన్ ప్రైమ్స్ అంటాం. సహప్రధాన సంఖ్యలు నేమో కో ప్రైమ్స్ అంటాం. దీన్ని సాపేక్ష ప్రధాన సంఖ్యలను కూడా చెప్పవచ్చు. ఓకేనా? ఈ విధంగా చెప్తాం. ఫస్ట్ ప్రధాన సంఖ్యలు అంటే చూడండి. ప్రధాన సంఖ్య అంటే ఏంది లేదు. ఫస్ట్ ప్రధాన సంఖ్య తెలియాలంటే మీకు కారణాంకం అంటే ఏందో తెలియాలి. కారణాంకము అంటే ఏందో తెలియాలి. సింపుల్ గా చెప్తాను చూడండి. కారణాంకంని ఇంగ్లీష్ లో ఫ్యాక్టర్ అంటాం. కారణాంకాన్ని ఇంగ్లీష్ లో ఫ్యాక్టర్ అంటాం. ఓకే, ఈ ఫ్యాక్టర్ గురించి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇప్పుడు 4 ఉంది. ఈ 4 అనేది 1 టేబుల్ వస్తుంది కదా. 1 4 4, 4 అనేది 1 చేత భాగించబడుతుంది. అలాగే ఈ 4 అనేది 2 చేత కూడా భాగించబడుతుంది. ఇదే 4 చేత కూడా భాగించబడుతుంది. ఈ 4 అనే సంఖ్య 1 మరియు 2 మరియు 4ల చేత భాగించబడుతుంది. 4 ఈజ్ ఏ డివిజబుల్ బై 1 అండ్ 2 అండ్ 4 అని చెప్తాం. సో ఈ 1, 2, 4లు ఈ 4కి ఏమవుతాయంటే కారణాంకాలు అవుతాయి. ఈ 1, 2, 4లు ఈ 4కి ఏమవుతాయంటే కారణాంకాలు అవుతాయి. 1, 2, 4 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 4 అని చెప్తాం. ఓకే, ఇప్పుడు చూడండి. అంటే 4కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? 3 కారణాంకాలు ఉన్నాయి. 4కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? 3 కారణాంకాలు ఉన్నాయి. అందులో 1 ఉంది మరియు అదే సంఖ్య కూడా ఉంది. 1 ఉంది మరియు అదే సంఖ్య కూడా ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3 తీసుకున్నా. 3 అనేది 1 చేత భాగించబడుతుంది. 3 ఈజ్ ఏ డివిజబుల్ బై 1 అని చెప్తాం. అలాగే 3 చేత కూడా భాగించబడుతుంది. 3 ఈజ్ ఏ డివిజబుల్ బై 3 ఆల్సో. కాబట్టి ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు దీనికి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? 2 కారణాంకాలు ఉన్నాయి. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్తాం. ఓకే, నౌ ప్రధాన సంఖ్యలు అంటే ఏంటంటే ఏదైనా ఒక సంఖ్యకు 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలు ఉంటే అప్పుడు ఈ సంఖ్యను ఏమంటామంటే ప్రధాన సంఖ్య అంటాం. If we take any one numbers, that number must be contain 2 factors, that is 1 and itself numbers. ఓకే, అట్లా ఉంటే వాటిని మనం ఏమంటామంటే ప్రధాన సంఖ్యలు లేదా ప్రైమ్ నంబర్స్ అని చెప్తాం. తెలుగులో ఇంకా విభాజ్య సంఖ్య అని కూడా అంటారు. సో ఇది ప్రధాన సంఖ్యలు అంటే. మొత్తం మీద కారణాంకాల సంఖ్య ఎంత అంటే ఇక్కడ 2. కారణాంకాల సంఖ్య ఎంత అంటే 2. 1 ఉండాలి మరియు అదే సంఖ్య కూడా ఉండాలి. అట్లా ఉన్నటువంటి సంఖ్యలను ఏమంటామంటే ప్రధాన సంఖ్యలు అని అంటాం. ఇప్పుడు సపోజ్ 1 తీసుకున్నా. 1 అనేది ప్రధాన సంఖ్యనా అంటే కాదు. 1కు ఎన్ని కారణాంకాలు ఉన్నాయంటే ఓన్లీ 1 మాత్రమే ఉంది. కాబట్టి 1 అనేది ప్రధాన సంఖ్య కాదు. 1 అనేది ఓన్లీ 1ఏ. అది బేసి సంఖ్య, ఆడ్ నంబర్స్ అని చెప్తాం. ఇప్పుడు సంయుక్త సంఖ్యకు వస్తున్నాం. ఇంగ్లీష్లో కాంపోజిట్ నంబర్స్ అని చెప్తాం. కాంపోజిట్ నంబర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు 4 తీసుకున్నాను. 4 1 చేత భాగించబడుతుంది, 2 చేత భాగించబడుతుంది, 4 చేత కూడా భాగించబడుతుంది. 4 ఈజ్ ఏ డివిజబుల్ బై 1, డివిజబుల్ బై 2 అండ్ డివిజబుల్ బై 4. మొత్తం మీద 3 సంఖ్యల చేత భాగించబడుతుంది. 1 ఉంది మరియు 4 కూడా ఉంది. 1 ఉంది అండ్ ఇట్ సెల్ఫ్ కూడా ఉంది. సో ఎక్స్ట్రా ఇంకొక కారణాంకం వచ్చింది. ఎక్స్ట్రా ఇంకొక ఫ్యాక్టర్ వచ్చింది. సో దీన్ని ఈ 4ని ఏమంటామంటే సంయుక్త సంఖ్య అని చెప్తాం. అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటేనేమో సంయుక్త సంఖ్య అంటాం. ఎగ్జాక్ట్లీ 2 కారణాంకాలు ఉంటేనేమో ప్రధాన సంఖ్యలు అని చెప్తాం. ఓకే, క్లియర్, డన్. ఇప్పుడు సహప్రధాన సంఖ్యలు అంటే ఏంది? అసలు సహప్రధాన సంఖ్యలు అంటే ఏందో ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. దీన్ని ఇంగ్లీష్లో కో ప్రైమ్స్ అంటాం. ఇంగ్లీష్లో కో ప్రైమ్స్ అంటాం. ఓకే, కో ప్రైమ్స్ అంటే ఏందో చూడండి. ఇక్కడ 2 నంబర్స్ తీసుకోవాలి. మీకు నచ్చిన నంబర్స్ తీసుకోండి. చాలా మంది ఇక్కడ ప్రధాన సంఖ్య అని మెన్షన్ చేసిండు కదా, ఓన్లీ ప్రధాన సంఖ్యలు మాత్రమే తీసుకోవాలని కన్ఫ్యూజన్ లో ఉంటారు. సో ఇక్కడ సహప్రధాన సంఖ్యలు అంటే మీరు ప్రధాన సంఖ్యనన్నా తీసుకోండి, ఇంకా వేరే నంబర్ను కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ప్రధాన సంఖ్యలే తీసుకోవాలని ఇక్కడ మెన్షన్ లేదు. సో ఇక్కడ జస్ట్ కో ప్రైమ్స్ అని ఉంది తప్ప ప్రధాన సంఖ్యలనే తీసుకోవాలనే రూల్ అయితే లేదు. సో నేను 2 నంబర్స్ తీసుకుంటున్నా. మీకు నచ్చినవి ఏ నంబర్స్ అన్నా తీసుకోండి. ఎంటెంట ఉన్న నంబర్స్నే తీసుకుంటామంటే మీ ఇష్టం. లేదు ఎక్కడ బేకనే తీసుకుంటామంటే కూడా తీసుకోవచ్చు. నేనైతే మొత్తం మీద ఒక 2 నంబర్ తీసుకుంటున్నా. ఒక 4 తీసుకున్నా. 4కు కారణాంకాలు 1 వస్తుంది, 2 వస్తుంది, ఇంకా 4 వస్తుంది. ఇంకొక ఏదన్నా ఒక నంబర్ తీసుకుందాం. 8 తీసుకున్నాను అనుకోండి. 8 కాకుండా ఇంకా మీకు నచ్చిన నంబర్ ఏముంది? ఒక 10 తీసుకున్నాను అనుకోండి. 10 ఏమొస్తుంది? 1 చేత భాగించబడుతుంది, 2 చేత భాగించబడుతుంది, 5 చేత భాగించబడుతుంది, ఇంకా 10 చేత కూడా భాగించబడుతుంది. 10 అనేది 1, 2, 5, 10ల చేత భాగించబడుతుంది. 10 ఈజ్ డివిజబుల్ బై 1 అండ్ 2 అండ్ 5 అండ్ 10. ఓకే, నౌ ఇప్పుడు చూడండి సామాన్య కారణాంకాలు. సామాన్య కారణాంకాలు అంటే కామన్ ఫ్యాక్టర్స్. ఇక్కడ చూడండి ఈ 4లో కానీ ఈ 10లో కానీ కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే 1 కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఇంకేం కామన్ ఫ్యాక్టర్ ఉంది? ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా? ఎస్, 2 కూడా ఉంది. ఎన్ని ఉన్నాయి కామన్ ఫ్యాక్టర్స్? 1 ఉంది, 2 ఉంది. అంటే కామన్ ఫ్యాక్టర్స్ సంఖ్య ఎంత ఉంది? 2 ఉంది. కామన్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి?
2 ఉన్నాయి కాబట్టి ఈ రెండు సహప్రధాన సంఖ్యలు కావు. 4, 10 is not a co-prime numbers. ఓకే, ఏవి co-primes numbers అవుతాయి ఇప్పుడు చూద్దాం ఒక్కసారి. 4 తీసుకున్నా 9 తీసుకున్నా 4కి ఏమొస్తాయి 1 వస్తుంది, 2 వస్తుంది, 4 వస్తుంది. ఇక్కడ 1 టేబుల్ ఇస్ డివిజబుల్ బై 3 అవుతుంది, 9 అవుతుంది, 9 టేబుల్ కూడా అవుతుంది. కామన్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చినాయి ఓన్లీ 1 వచ్చింది. సో ఇప్పుడు 4, 9లను ఏమంటాము అంటే సహప్రధాన సంఖ్యలు అంటాం. ఇప్పుడు 4 అనేది ఏమైనా ప్రధాన సంఖ్యనా కాదు, 9 అనేది ఏమైనా ప్రధాన సంఖ్యనా కాదు, కానీ 4, 9లు అనేది సహప్రధాన సంఖ్యలు అవుతాయి. ఓకేనా, ఇక్కడ మెన్షన్ చేసిండు ప్రధాన సంఖ్యలని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, 4, 9 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ కోప్రైమ్స్ అని చెప్తాం. ఇప్పుడు కౌల ప్రధాన సంఖ్యలు కూడా ఉంది. దీని గురించి క్లారిటీ వచ్చిందని అనుకుంటా. ఇప్పుడు చూడండి ఇంకోటి చెప్తాను ఎగ్జాంపుల్. ఒక 3 తీసుకున్నా 4 తీసుకున్నా, అన్ని 4 పైన తీసుకుంటున్నాం అంటే 6 తీసుకున్నా 7 తీసుకున్నా, ఎంటెంటే నంబర్స్ తీసుకున్నాను. చూడండి ఏమవుతాయి 1, 2, 3 and 6. ఇక్కడ 1 and itself. ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఓన్లీ 1, దట్ ఈస్ 1. సో 6, 7 ఆల్సో కోప్రైమ్ నంబర్స్. ఓకే, క్లియర్ అనుకుంటా. లాస్ట్ వన్ కౌల ప్రధాన సంఖ్యలు. కౌల ప్రధాన సంఖ్యలు అంటే ఏవైనా 2 సంఖ్యలు తీసుకోవాలి. ఇక్కడ ఏవైనా 2 సంఖ్యలు తీసుకుంటే పాజిబుల్ అవుతుందా అంటే కాదు, ఖచ్చితంగా ప్రధాన సంఖ్యలు తీసుకుంటేనే పాజిబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఒకవేళ 4 తీసుకున్నా 6 తీసుకున్నా, ఈ 4, 6ల డిఫరెన్స్ ఎంత 2 ఉంది, కానీ ఇవి కౌల ప్రధాన సంఖ్యలు కావు. కౌల ప్రధాన సంఖ్యలు కావాలంటే ఖచ్చితంగా అవి ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. అంటే ఇక్కడ ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి, ఇక్కడ ప్రధాన సంఖ్యలు కావాల్సిన అవసరం లేదు. చూడండి ఇప్పుడు 3 తీసుకున్నా 5 తీసుకున్నా, 3 అనేది ప్రధాన సంఖ్యనే, 5 అనేది కూడా ప్రధాన సంఖ్యనే. 3 ఈజ్ ఎ ప్రైమ్ నంబర్, 5 ఆల్సో ప్రైమ్ నంబర్. సో దీనికి ఫ్యాక్టర్స్ రాయాలి. ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత, డిఫరెన్స్ 2 అంటే భేదం ఎంత 2. కాబట్టి 3, 5లను ఏమంటాము అంటే కౌల ప్రధాన సంఖ్యలు అంటాం. ఇట్లా మీకు తెలిసిన అన్ని ప్రధాన సంఖ్యల నుంచి కౌల ప్రధాన సంఖ్యలను రాబట్టే ప్రయత్నం చేయండి. ఇప్పుడు చూడండి 5 తీసుకున్నా 7 తీసుకున్నా, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత, భేదం ఎంత 2. కాబట్టి 5, 7 ఆల్సో ఏమంటాం కౌల ప్రధాన సంఖ్యలు. అంటే ఏమంటాం ఇంగ్లీష్లో ట్విన్స్. ఇప్పుడు ఇంకోటి తీసుకుందాం, 7, 9 తీసుకున్నాను అనుకోండి, 9 అనేది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి ఇంపాసిబుల్. 11 తీసుకోండి, 13 తీసుకోండి, ఇది ప్రధాన సంఖ్యనే, ఇది కూడా ప్రధాన సంఖ్యనే. ఈ రెండింటి యొక్క భేదం కూడా 2 ఉంది కాబట్టి ఏమవుతాయి కౌల ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇది మొత్తం మీద. ఓకే, మనం 4 గురించి డిస్కషన్ చేసినాం. 1 ప్రధాన సంఖ్యలు అంటే ప్రైమ్ నంబర్స్, 2 కాంపోజిట్ నంబర్స్ అంటే సంయుక్త సంఖ్యలు, 3 సహప్రధాన సంఖ్యలు లేదంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు, దాన్ని మనం కో ప్రైమ్స్ అంటున్నాం. ఇంకోటి కౌల ప్రధాన సంఖ్యలు, దాన్ని ట్విన్స్ అంటాం లేదంటే ట్విన్ ప్రైమ్ నంబర్స్. ఓకే, 4 గురించి డిస్కషన్ చేసినాం. నెక్స్ట్ వీడియోలో మనం పర్ఫెక్ట్ నంబర్స్ అంటే పరిపూర్ణ సంఖ్యలు, దాంతోపాటు ఫెబొనాచి సిరీస్, దాంతోపాటు ఆర్మ్స్ట్రాంగ్ నంబర్స్, తర్వాత ఇంకా కొన్ని డిఫరెంట్ నంబర్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ ఇదే దాంట్లో చెప్తాం కానీ వీడియో లెంతీగా అవుతుంది కాబట్టి మీకు నెక్స్ట్ వీడియోలో డిఫరెంట్ టైప్ ఆఫ్ నంబర్స్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో పెట్టండి. నేను మళ్ళీ మీకు ప్రతిరోజు ఒక 20 క్వశ్చన్స్ ఇస్తాను చెప్పినా కాబట్టి ఈరోజు నైట్కు మళ్ళీ ఒక 20 క్వశ్చన్స్ బేసి సంఖ్యలకు సంబంధించింది లేదా ప్రధాన సంఖ్యలకు సంబంధించిన ఒక 20 క్వశ్చన్స్ మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. వాటిని చేసే ప్రయత్నం చేయండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా ఇటువంటి చిన్నటి దగ్గర మార్క్స్ పోగొట్టుకోవద్దు. ఎందుకంటే మ్యాథ్స్ వాళ్ళైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా కొన్నిటికి సింప్లిఫికేషన్ అవసరం ఉంటుంది, కొన్నిటికి సింప్లిఫికేషన్ అవసరం లేదు. సో సింప్లిఫికేషన్ ఎక్కడైతే అవసరం లేదో ఆ ప్లేస్లో మనం మార్క్స్ని పొడగొట్టుకోకుండా ప్రయత్నం చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇది ఇంతవరకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియపరచండి.